అండి. నేను మీ రాఘవరాని. దిగజారిన మోహన్ బాబు, మంచు విష్ణు. వీళ్ళెంత దిగజారిపోయారంటే, చాలా రోజుల క్రితమే యూనివర్సిటీలో ఫీజులు ఎక్కువ వసూలు చేస్తున్నారని, లంచ్‌కి లంచ్ రూమ్‌లో టిఫిన్ చేస్తున్నా కూడా ఎక్స్‌ట్రా ఫీజులు వసూలు చేశారని, ఆ ఫీజులు ఇవ్వకపోతే హాల్ టికెట్లు ఇవ్వమని చెప్పి బెదిరించారని, దీనికి ఒక కమిటీ కూడా వచ్చి యూనివర్సిటీ కమిటీ వచ్చి వాళ్ళొచ్చి ఎంక్వైరీ చేసి నిజమే అని చెప్పి 27,000,000 స్టూడెంట్స్ దగ్గర వసూలు చేశారు. ఇవి తిరిగి స్టూడెంట్స్‌కి ఇచ్చేయాలని ఆ రోజు ఆ యొక్క రిపోర్ట్ ఇచ్చారండి. ఆ రిపోర్ట్ ఇచ్చిన తర్వాత ఇంతవరకు ఈ కూటమి ప్రభుత్వం ఏం పట్టించుకోలేదు. ఆహ్, కలెక్టర్ కూడా ఏం పట్టించుకోలేదండి. ఇప్పుడు ఆ విద్యార్థి సంఘాలు, ఆ విద్యార్థులు మీరు ఫీజులు ఎక్కువ వసూలు చేస్తున్నారు. మాకు మా దగ్గర నుంచి తీసుకున్న ఆ 27,00,00,000 మాకు ఇచ్చేయాలి మీరని స్టూడెంట్స్ తరపున స్టూడెంట్స్ యూనియన్స్ ధర్నా చేస్తూ కూడా ఉద్యమం చేస్తుంటే దాన్ని అణిచేయాలని చేసి ఆ, అక్రమంగా బౌన్సర్లు పెట్టి వాళ్ళని అక్బర్ అండ్ వినోద్ అటు ఇద్దరిని కొట్టుకుంటూ తీసుకెళ్ళి కిడ్నాప్ చేస్తే తిరుచానూరు పోలీసులు కంప్లైంట్ చేస్తే తిరుచానూరు పోలీసులు వెంబడించి ఆ కిడ్నాపర్స్ని వెంబడించి చి- మన చంద్రగిరి మండలం భీమవరం దగ్గరలో ఆ యొక్క విద్యార్థుల్ని విడిపించారు. దాంట్లో ఒక 13 మందిని అరెస్ట్ చేశారండి. ఏంటయ్యా మోహన్ బాబు, ఏంటిది? ఆ స్టూడెంట్స్ అంటున్నారు విన్నావా? మంచికి, మానవత్వానికి ఎంతో విలువైనది ఈ మంచు విష్ణు ఫ్యామిలీ. అటువంటి ఫ్యామిలీలో మేము నీతిగా ఉంటాం, న్యాయంగా ఉంటాం, ధర్మంగా ఉంటాం. ఎంతోమంది పిల్లలకి ఫ్రీగా ఎడ్యుకేషన్ ఇస్తున్నాం అని చెప్పి తెగ కవులు చెప్పావు కదా మోహన్ బాబు. ఆ! ఏమైంది నీ యొక్క మంచితనం ఈ రోజున? డబ్బులు తిరిగి ఇవ్వకపోక విద్యార్థులకి కిడ్నాప్ చేయడమా? ఇంత దిగజారిపోతావా? ఇంత దుర్మార్గుడివా? పైగా బౌన్సర్స్‌తో కొట్టిస్తావా? ఏవండీ చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారు, మీకు మోహన్ బాబు యూనివర్సిటీలో జరుగుతున్న ఉద్యమం గురించి తెలియట్లేదా? ప్రభుత్వానికి పట్టదా? తిరుపతి కలెక్టర్ గారు ఏం చేస్తున్నారు? మీరు దీని గురించి న్యాయం విద్యార్థులకు న్యాయం చేయరా? నేను అడుగుతున్నానండి మిమ్మల్ని. న్యాయం చేయాలనిపించట్లేదా మీకు? చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారు మీకు మోహన్ బాబు యూనివర్సిటీ స్టూడెంట్స్‌ని వాళ్ళకి జరిగిన అన్యాయాన్ని ఆహ్, రెక్టిఫై చేయాలని గాని, దాన్ని సరిదిద్దాలని గాని అనిపించట్లేదా మీకు? ఎందుకు నిమ్మకు ఊరుకుంటున్నారు? ఇదేనా? మీకొచ్చి ఎన్నో విన్నపాలు చేసి, విజ్ఞప్తి చేసినా కూడా చేయకపోతే లోకేష్ గారు ఎంత అన్యాయం ఇది? కొడతారా? కిడ్నాపులు చేస్తారా? ఇంత దిగజారిపోతుంటే ఏం చూస్తున్నారు మీరు? పరిపాలన జరుగుతుందా రాష్ట్రంలో? జగన్మోహన్ రెడ్డి విచ్చలవిడిగా రెచ్చిపోవడానికి కారణం ఇయన్నీ కారణాలు కాదా? ఎందుకు మనం అవకాశం ఇవ్వాలి? ఒక్కసారి నేను చంద్రబాబు నాయుడు గారిని, పవన్ కళ్యాణ్ గారిని కోరుతున్నాను. ఈ మోహన్ బాబు యూనివర్సిటీలో జరుగుతున్న అక్రమాలని అరికట్టాలని, ఆల్రెడీ కమిటీ ఇచ్చిన రిపోర్ట్ ప్రకారం ఆ 27,00,00,000 విద్యార్థులకు ఇప్పించాలని, ఇటువంటి ఈ విద్యార్థి యూనియన్‌ని కిడ్నాప్ చేయడం లాంటి సంఘటనలు ఇక ముందు జరగకూడదని, వీళ్ళ విద్యార్థులకి అందరికీ వాళ్ళకి చదువుతో పాటు వాళ్ళని ఏ హాని జరగకుండా చూసుకోవాల్సిన బాధ్యత చంద్రబాబు నాయుడుకి, పవన్ కళ్యాణ్ గారికి ఉందని ఈ వీడియోలో తెలియజేస్తున్నాను. మోహన్ బాబు, ఏంటి నీ బతుకేంటి? నువ్వు పోటీ పడతావా చిరంజీవి గారితోటి? చిరంజీవి గారికి లెజెండ్ నాకివ్వవా లెజెండ్ అంటావా? చిరంజీవికి ఏముంది గొప్ప? నేను గొప్ప. చిరంజీవి బ్లడ్ బ్యాంక్ నేను స్కూల్ పెట్టాను, యూనివర్సిటీ పెట్టాను, పిల్లలకు ఫ్రీగా. ఇదా ఫ్రీ అంటే? ఇదా? నీకు చిరంజీవి పోటీనా? నువ్వొక పిచ్చి కుక్కవి. పిచ్చి కుక్కకి నంబర్ 1 నువ్వు. నువ్వసలు ఎటువంటి పరిస్థితుల్లో కూడా చిరంజీవికి పోటీ రాలేవు. చిరంజీవి గారు చాలా గొప్ప వ్యక్తి, ఉదాసీన వ్యక్తి. కోట్లు ధారపోసి ప్రజలకు సహాయం చేస్తాడు. సినీ కార్మికులకు సహాయం చేస్తాడు. ఎవరొచ్చినా సహాయం చేస్తాడు. జర్నలిస్ట్ కావచ్చు, నటులు కావచ్చు, ఎవరొచ్చినా. మరి నువ్వు ఎవరి దగ్గర డబ్బులు పీడిస్తున్నావో, రక్తం పీలుస్తున్నావు విద్యార్థుల దగ్గర నుంచి, వాళ్ళకు కూడా ఆ విద్యార్థులు పీల్చకూడదు జ్ఞానం కూడా లేకుండా బిహేవ్ చేస్తున్నా నీలాంటి దరిద్రులు చిరంజీవి గారు ఇంకొకసారి మాట్లాడితే చెప్పు తెగేటట్టు ప్రజలే కొడతారని తెలియజేస్తున్నాను. జై హింద్, జై జనసేన.